మనం గత కొద్ది రోజులుగా మనకొచ్చేటువంటి కళలు ఏ ప్రకారమైనటువంటి సంకేతాలు మనకు అందిస్తాయి. వాటిని అందుకొని మనం ఏ ప్రకారంగా జాగ్రత్త పడాలో తెలుసుకుంటున్నాం గదా! అందులో భాగంగా ఈ రోజున ఒక స్వప్నాన్ని గురించి తెలుసుకుందాం. మనకి కలలో మన పక్కింటి వారు కనబడ్డారు. అందున వాళ్ళు ఏదో దుర్ఘటనలో ఉన్నారు. జరగకూడని అంశం ఏదో జరుగుతోంది. వాళ్ళ ఇంట్లో చాలా బాధలో వాళ్ళున్నారు. అటువంటి సందర్భంలో మనం వారికి ఎదురుకుండా వెళ్ళాం. వెళ్ళేసరికి వారు మన వంక చూసి మనల్ని పిలుస్తున్నారు. లేదా మన వైపు చూసి నవ్వడం అనేది జరిగింది. ఇలా గనక కల వచ్చినట్లయితే అంటే ఆ పక్కింటి వారు దుర్ఘటనలో ఉండగా వారు ఎదురుకుండా మనం వెళ్ళినప్పుడు వారు మన వంక చూసి నవ్వడం గానీ, లేక మనల్ని పిలవడం గానీ జరిగింది. ఇట్లాంటి కల ఏదన్నా ఒకటి వచ్చింది అన్నట్లయితే గనక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కల. రాబోయేటువంటి భవిష్యత్తులో మనకి కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. లేదా ఏదైనా సరే ఒకానొక దుర్ఘటనకి మనమే కారణం కాబోతున్నాము అనటానికి ఇది సంకేతం అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక అక్కడ నుండి ప్రతిరోజు కూడా అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు దాటేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఇట్లా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటూ ఇంట్లోనే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం, లేకపోతే నిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి దుర్ఘటనలు ఏవి కూడా జరగకుండా ఉండటానికి, వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఇవి భవిష్యత్తుకి సంకేతాలుగా నిలబడతాయి. కనుక ఈ కళలకు ఉండేటువంటి పరమార్థాన్ని తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు కనుక మనం వెంటనే ఎప్పటికప్పుడు పాటించుకుంటూ వచ్చినట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతా ఉండటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి సంబంధించినటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఎటువంటి దారిద్ర్య దుఃఖ బాధలు లేనటువంటి సుఖప్రదమైనటువంటి ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय। नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविंदे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अंटू सागेटुवंटि अद्भुतమైనటువంటి స్తోత్రమే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. సిద్ధేశ్వరి తంత్రంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఒక ప్రశ్న వేసింది. స్వామి, అద్భుతమైనటువంటి కష్టాలు వస్తున్నాయి, మేము దాటసక్యంగానే కష్టాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏ దేవతని స్మరించాలి, ఏ స్తోత్రాన్ని పారాయణ చేయాలో చెప్పండి అన్నప్పుడు పరమేశ్వరుడు చెప్పినటువంటి స్తోత్రమే ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని అంతా పారాయణ చేయగలిగితే చాలా శుభం. లేదా కనీసం ఇందులో ఒక శ్లోకాన్ని కానీ ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థభాగాన్ని కానీ పారాయణ చేసినా కూడా సంకటాల్లో ఉన్నప్పుడు వెంటనే దుర్గాదేవి వారిని అనుగ్రహిస్తుంది, సంరక్షిస్తుంది అని చెప్పిన సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేశాడంటే ఈ స్తోత్రానికి ఉండేటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతటి దుర్గమైనటువంటి కష్టాలలో ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలన్నింటి నుంచి కూడా అమ్మవారు తరింపజేస్తారు. ప్రధానంగా ఎవరైతే వీసా ప్రాసెసింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారో వారు ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని గనక రాహుకాల సమయంలో 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే
వాటి పరంగా ఏర్పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే విదేశాలలో నివసిస్తూ విదేశాలలో త్వరగా ఉద్యోగం లభించక అక్కడ ఎలా సస్టైన్ అవ్వాలో తెలియక అవస్థలు పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. వారు కూడా నిత్యం ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక నిత్యం 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అచిర కాలంలోనే అక్కడ చక్కగా స్థిరపడడానికి, ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగించుకోవడానికి కావాల్సినటువంటి ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా వారు పొందగలుగుతారు. అలానే ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక రోజుకి 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే జాతకరీత్యా ఉండేటువంటి రాహుగ్రహ సంబంధంగా వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిదానిస్తాయి. అంటే ఏమిటి? గ్యాస్ కంప్లైంట్స్, హెవీగా వచ్చేటువంటి గ్యాసు, పులితేరుపులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు తగ్గుతాయి. అట్లానే ఎవరికైతే ఊపిరి తీసుకోవడానికి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావటం వలన చాలా వరకు ఉపశమిస్తాయని చెప్పుకోవాలి. అంత అద్భుతంగా మనకు ఉపకరించేటువంటి స్తోత్రమే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अपारे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जतां देहभाजा त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमश्चण्डिके चण्डदुर्दण्डलीला समुत्खण्डता खण्डिता शेषशत्रो त्वमेका गतिर्देवि निस्तारबीजं नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे त्वमेवाघभावा धृता सत्यवादिर्न जाता जिता क्रोधना क्रोधनिष्ठा इडा पिङ्गला त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमो देवि दुर्गे शिवे भीमनादे सरस्वत्यरुध्यल्तमोघस्वरूपे विभूतिः सचीकालरात्रिः सति त्वं नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे మనకి మరి కొద్ది రోజుల్లోనే దీపావళి పర్వదినం రాబోతోంది. మరి ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవిని ఏ ప్రకారంగా పూజించినట్లయితే లేక ఆ రోజు ఎటువంటి పరిహారాలు మనం పాటించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడవచ్చో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మాకు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దారిద్ర్య బాధలతో మేము చాలా అవస్థలు పడుతున్నాం అనుకునేటువంటి వారికి ఇటువంటి దారిద్ర్య బాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి గాను తేలిగ్గా ఎక్కడ ఆర్థికంగా రూపాయి ఖర్చు పెట్టకుండా హాయిగా సునాయాసంగా ఇటువంటి దోషాలన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఇది బాగా సమయం తీసుకుంటుంది. దగ్గర దగ్గర ఒక 2 గంటల సేపు మీరు దేవుడి దగ్గర మాత్రం ఆ రోజు పారాయణ చేయవలసినటువంటి విషయం అన్నమాట. ఇది దీపావళి రోజు సాయంకాలం చీకటి పడిన తర్వాత మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి శివుడికి సంబంధించినటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం ఏదైతే ఉందో